యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా కృషి చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. చదువులో వెనుకబడి సి గ్రేడ్లో ఉన్న సుమారు 1200 విద్యార్థులను గుర్తించామని చెప్పారు. ఇప్పటివరకు 800 మంది విద్యార్థులను కలిశామన్నారు. దీనిలో భాగంగా సంస్థ నారాయణపురం మండలం షేరిగూడెం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఇంటిని సందర్శించారు. నిరుపేద విద్యార్థులకు సాయం అందించారు. ప్రతి ఒక్క విద్యార్థి 10వ తరగతిలో ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అడిషనల్ కలెక్టర్స్, ఆర్డీఓలు మరియు తహసీల్దార్లు, ఎంపీడీఓలు, జిల్లా అధికారులు, అదేవిధంగా ముఖ్యంగా విద్యా పొద్దున్నే 5:30 నుంచే వాళ్ళ ఇళ్ళ తలుపు తట్టి ఎలా చదువుతున్నారు, ఎందుకంటే మన జిల్లాలో వేకప్ కాల్స్ చేస్తున్నారు. ప్రతి టీచర్ కూడా 4 నుంచి 5 విద్యార్థుల్ని ఎస్ఎస్సి పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఆ పరిస్థితులలో 5 o'clockకి వాళ్ళకి లేపే క్రమంలో వాళ్ళకి ఫోన్ కాల్ చేస్తున్నప్పటికీ వాళ్ళు చదువుతున్నారా, లేకపోతే వేకప్ కాల్ చేసినప్పటికీ దాని తర్వాత పడుకుంటున్నారా, తర్వాత ఆ ఇంట్లో స్థితిగతులు ఏంది, చదివేటటువంటి వాతావరణం ఉందా లేదా, ఆ ఇంట్లో పరిస్థితులు బాగుంటేనే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో కొద్దిగా అన్ని పరిస్థితులు బాగున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి టెలివిజన్ కానీ లేకపోతే మొబైల్ కానీ వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు కూడా అందరం కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈరోజు కదిలి వచ్చింది. నా వంతు భాగంగా ఈరోజు భరత్ చంద్ర ఇంటికి వచ్చాం. జిల్లా